హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు మీతోటి ఇంకొక మంచి జ్యువెలరీ అనేది చూపిస్తాను. రీసెంట్గా నేను తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి టూ వస్తాయి, నెక్కి అండ్ లాంగ్. రెండు మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ అండ్ షార్ట్గా ఒకటే పెట్టుకున్న చాలా గ్రాండ్గా ఉంటుంది. సో మీతో అదే ఇప్పుడు నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ నేను నెక్ పీస్ చూపిస్తానమాట. నెక్దే చాలా హైలైట్గా ఉంటుంది. నేను రీసెంట్గా మా సిస్టర్ వెడ్డింగ్ అప్పుడు తీసుకున్నాను. తీసుకొని అప్పుడు వేసుకుంటే అడగని వాళ్ళు లేరనమాట. అంత గ్రాండ్గా ఉంది వెడ్డింగ్స్కి కానీ. ఒకవేళ పెళ్లి కూతురే అనుకోండి, పెళ్లి కూతురు కనుక తీసుకుంటే మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు దాన్ని. సో నేను మా సిస్టర్ వెడ్డింగ్ అప్పుడు తీసుకున్నాను. అందరం వేసుకోవచ్చు, అందరికీ హెల్ప్ అవుతుంది అనేసి. సో అదే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. కానీ ఇంత రీజనబుల్ ప్రైస్కి ఇది వచ్చింది అంటే ఎవ్వరూ నమ్మలేరు. కానీ నేను ప్రైస్ అయితే నేను చెప్పను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ లోపల మీరు కనుక గెస్ చేస్తే ఈ ప్రైస్ మాత్రం నాకు కామెంట్ చేయండి. అంత రీజనబుల్ ప్రైస్ అనమాట. సో ఇది ఫస్ట్ నెక్ పీస్, మొత్తం టెంపుల్ జ్యువెలరీ అనమాట. కొంచెం యాంటిక్ ఫినిషింగ్ వచ్చి ఉంది. గోల్డ్ కనుక అయితే మనకి కొంచెం పిచ్చి వాటిలాగా అనిపిస్తుంది. కొంచెం యాంటిక్ రావడం వల్ల మనకి ఒక డిఫరెంట్ లుక్ అనమాట. వేసుకున్న బాగా ఎలివేట్ అవుతుంది. నేనైతే డ్రెస్ మీద వేసుకొని చూపించాను, కానీ శారీ మీద అయితే ఇంకా చాలా బాగుందనమాట. ఇయర్ రింగ్స్ కూడా కొంచెం స్టడ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఎలా పెట్టే వాళ్ళకైనా సరిపోయే విధంగా మీడియంగా ఇచ్చారనమాట. లెంత్ కూడా ఎక్కువ లేకుండా ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా పెట్టుకునే విధంగా. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. రెడ్, గ్రీన్, లైట్ గ్రీన్ 3 ఉన్నాయి. నేనైతే గ్రీన్ తీసుకున్నాను అనమాట. సో చోకర్కి అయితే మనకి కలర్స్ ఎక్కడ పూసలు అర్థం కాదు. లాంగ్ దానికి మటుకే మనకి పూసలు అనేవి ఇచ్చారనమాట. సో ఎంత బాగుందంటే అసలు మాటలు లేవన్నమాట. సో ఇంత మంచి కలెక్షన్ మీతో షేర్ చేయకుండా ఉంటానా? సో షేర్ చేశాను కదా, ఇదే మేము వేసుకున్నప్పుడు ఫొటోస్ కూడా అనమాట. పెళ్లి కూతురుకు చూసారా, లాంగ్ వేసాను, నేనైతే షార్ట్ వేసుకున్నాను. చాలా బాగుంది. సో దీని ప్రైస్ తెలిసిన తర్వాత మీకు కనుక ఎవరికైనా కావాలి అంటే నాకు చెప్పండి. నేనే ఆర్డర్ పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళకి బుక్ చేస్తాను. ఎందుకు అంటే వాళ్ళు కొంచెం హిందీలో మాట్లాడతారనమాట. నేనే అటు ఇటుగా కాన్వర్జేషన్ చేసి బుక్ చేశాను. అందుకని లేదు అంటే నేను కింద లింక్ ప్రొవైడ్ చేసేదాన్ని. సో ఇది వచ్చేసి లాంగ్ది అనమాట. సైడ్ చూసారా గ్రీన్. సో నేను చెప్పాను కదా కలర్స్ ఉన్నాయని, అక్కడ మాత్రమే కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట. రెస్ట్ ఆఫ్ దట్ మొత్తం సేమే ఉంటుంది. మనకి వచ్చేస్తుంది కదా నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్, ఫెస్టివల్ సీజన్. ఇప్పుడు కనుక తీసుకున్నామంటే మనం మంచిగా ఫెస్టివల్కి వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వెడ్డింగ్స్ కూడా సేమ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచిగా వస్తుంది అంటే ఎవరు మాత్రం వదులుకోరు చెప్పండి. సో ఇట్లా ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. ఎంతోమంది నీడ్తో ఉంటారు కదా, తక్కువ ప్రైస్లో గ్రాండ్గా బాగా వచ్చేది, మంచిగా ఫినిషింగ్ వచ్చేది కావాలి అని. అట్లాంటి వాళ్ళ కోసం నేను ఈ మంచిది షేర్ చేసినాను అనమాట. సో తప్పకుండా ఎవరికన్నా కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే ఆర్డర్ చేస్తాను. వీళ్ళు ఇవ్వడం పైన కలర్స్ కూడా రెడ్ అండ్ గ్రీనే ఇచ్చారనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద శారీస్ మనకి ఆడవాళ్ళకి రెడ్, గ్రీన్ అంటే కెంపు పచ్చ అనేది కొంచెం కామన్గా అందరికీ సెట్ అవుతుంది కదా. సో అందుకని ఇట్లా ఇచ్చారనమాట. దీంట్లో ఇంకా 2 డిజైన్స్ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే అని కాదు, దానికంటే ఇదే చాలా బాగుంది, గ్రాండ్ కూడా ఉందన్నమాట. ప్రైస్ సేమ్కి మనం ఇంకొక మోడల్ ఉంది కానీ కొంచెం సింపుల్గా ఉంది. మనం ప్రైస్ మినిమంగా పెడుతూ అంత సింపుల్గా తీసుకోవడం నాకైతే నచ్చలేదన్నమాట. అందుకని నేనైతే కొంచెం హెవీగానే ప్రిఫర్ చేశాను, సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు అనేసి. మీకోసం కొంచెం దగ్గర నుంచి తీసుకొని వీడియో చూపిస్తున్నాను, మీకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలి అనేసి. సో ఇలా వచ్చింది డిజైన్ కూడా, కొంచెం టెంపుల్ జ్యువెలరీ మిక్స్ అయ్యి చాలా లుక్ అండ్ గ్రాండ్గా ఉంటుందన్నమాట. పెళ్లి కూతురే కాదు, ఈ రోజుల్లో పెళ్లి కూతురు పక్కన ఉండే వాళ్ళు కూడా పెళ్లి కూతురు లెవెల్లోనే రెడీ అవుతున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళ కోసం మిస్ కాకుండా తీసుకోండి. వచ్చే ఫెస్టివల్ సీజన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రైస్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మర్చిపోకుండా నెక్స్ట్ షార్ట్లో ష్యూర్గా అయితే రివీల్ చేస్తాను. అండ్ ఇది ఫైనల్గా ఈ జ్యువెలరీ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి, ఐల్ సే. సో ఫైనల్గా నేను ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను. ఇంకొంచెం క్లియర్గా కావాలి అంటే ఇందులో మీరు చూసుకోవచ్చు. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇలాంటి జ్యువెలరీ నేను ఇప్పటిదాకా అయితే చూడలేదు ఈ రీజనబుల్ ప్రైస్కి. సో ఎంత అయి ఉంటుంది అనుకుంటున్నారు? నేనైతే ఒక
4000 ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ యూర్ కామెంట్స్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.